నమస్తే సంతోష్, వెల్కమ్ టు హలో డాక్టర్. ఎత్తు వంకర పళ్లను ఎలా గుర్తించాలి, నోట్లో ఉన్న జబ్బులను సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, అలాగే స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి, వీటికి సంబంధించిన ఆధునిక చికిత్సా విధానం ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలకు సంబంధించి డౌట్స్కి సంబంధించి వివరించేందుకు మనతో పాటు పార్థ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ కల్పన గారు ఉన్నారు. డాక్టర్ నమస్తే. హలో. ముఖ్యంగా చాలామందికి పళ్ళ సమస్యతో బాధపడుతుంటారు, చిగుళ్ళు వీక్ అవ్వడం, వీటన్నిటిని ఎలా గుర్తించాలంటారు? నోట్లో ఉండే జబ్బులు స్టార్ట్ అయినప్పుడు పెయిన్ అనేది కనపడదు, అందుకని నోట్లో ఉండే జబ్బులు కొంచెం డేంజరస్ అని చెప్పాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, జబ్బులు స్టార్ట్ అయిన తర్వాత ఒక పార్ట్కే లిమిట్ అయి ఉండవు. సపోజ్ ఒక పన్ను పుచ్చిపోతే ఆ ఒక్క పన్నుకి ఆగదు, అది మీరు వదిలిపెడితే ట్రీట్మెంట్ చేయకుండా ఒక పన్ను 4 పళ్ళు అవుతాయి, ఒక పాయింట్లో నోట్లో పళ్ళన్నీ కూడా పుచ్చిపోతాయి. ఇది ఒక డేంజరస్ క్వాలిటీ నోట్లో ఉండే జబ్బులకి. మూడోది ఏంటంటే, నోట్లో ఉండే జబ్బులు బాగా సైలెంట్గా ఉంటాయి, మీకు జస్ట్ సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. అందుకని మీరు రోజు మార్నింగ్ బ్రష్ చేసుకున్నప్పుడు చాలా వరకు అద్దం చూసుకుని బ్రష్ చేసుకుంటే చెవులలో నెత్తురు వస్తున్నా, నోట్లోంచి మీరు బ్రష్ చేసిన తర్వాత కూడా స్మెల్ వస్తున్నట్టు అనిపిస్తున్నా, కారం పులుపు తీపి లేకపోతే ఏదైనా మసాలా తింటుంటే నోరు బాగా బర్నింగ్ సెన్సేషన్ లాంటివి వస్తున్నా, మీరు వెంటనే డాక్టర్ని కలవాలి. కాకపోతే ఈ మధ్య కాలంలో మేము ఎక్కువగా చూసేది ఏంటంటే, నోట్లో ఉండే సమస్యలు వాళ్ళకి కనపడక, వాళ్ళకి తెలియక ఇన్ఫెక్షన్స్ని పెంచుకొని కొన్ని సందర్భాల్లో కొంతమంది పేషెంట్లు క్యాన్సర్గా కన్వర్ట్ అయిన కేసెస్ కూడా ఎక్కువ శాతం పార్థ డెంటల్ 130 బ్రాంచెస్లో చూస్తున్నాం. అలాంటి భయాలేం పెట్టుకోకండి. అందుకని పార్థ డెంటల్ 130 బ్రాంచుల్లో కూడా అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ డయాగ్నోస్టిక్ టూల్స్, అంటే ఏంటంటే మీ జబ్బుని మీరు చూడొచ్చు. ఆ పేషెంట్ చెప్పిన భయం ఏంటి, సార్ ఏంటి సార్ క్యాన్సర్ వరకు కన్వర్ట్ అయ్యే వరకు మీరు ఎందుకున్నారు, ముందుగానే వస్తే ఒక చిన్న అల్సర్, అది దానికి మందు వేసుకుంటే తగ్గిపోయేది కదా అని అడిగితే పేషెంట్ చెప్పింది ఏంటంటే, మేడం డాక్టర్ గారు ఏదో చెప్తారు, అక్కడ ఏముందో ఏం లేదో అర్థం కాదు, అసలు మా నోట్లో జబ్బులు ఉన్నాయో కూడా మాకు తెలియదు, అందుకని భయపడి మేము డాక్టర్ దగ్గరికి రావట్లేదు అని పేషెంట్ చెప్పడం జరుగుతూ ఉన్నాయి. చాలామంది, ఇది ఒకటి కాదు, మా 130 బ్రాంచుల్లో కూడా ఎక్కువ శాతం వింటాం మేము. సో ఈ భయానికి ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేద్దాం మనం. పార్థ డెంటల్ 130 బ్రాంచుల్లో కూడా ఐఓసి అనే అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ టూల్ ఉంటుంది. మీ నోటిని మీ కంప్యూటర్ స్క్రీన్ పైన చూపిస్తుంది. సో మీకు జబ్బు ఉందా లేదా, మీకు ట్రీట్మెంట్ అవసరం ఉందా లేదా, మీకు ఎందుకని నెత్తురు వస్తూ ఉంది, ఎందుకని మీ నోరు స్మెల్ వస్తూ ఉంది, మీకు ట్రీట్మెంట్ ఎంతవరకు అవసరం అనేది చక్కగా మీరే నిర్ధారణ చేసుకోవచ్చు. మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు, భయానికి లోన్ అవ్వక్కర్లేదు. రెండోది ఏంటి, ఎక్స్రే తీసుకోవచ్చు. ఒక పెద్ద 10x చిన్న ఎక్స్రేలకు తీసే, ఒకప్పుడు మనం పెద్ద ఎక్స్రే తీస్తున్నాం ఓపీజీ అని, దాంట్లో మొత్తం మీ పంటి వేర్లు ఎముకలు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో మీరే నిర్ధారణ చేసుకోవచ్చు. సో భయపడకండి, ఇలాంటి అడ్వాన్స్డ్ టూల్స్ ఉన్నాయి. కాకపోతే ఇంకోటి ఏంటంటే, వెళ్తే డాక్టర్ గారు మళ్ళీ చూపించుకోవడానికి డబ్బులు అవుతాయని భయం ఉంటుంది. సో అవసరం లేదు. జస్ట్ డెంటల్ అవేర్నెస్లో భాగంగా పార్థ డెంటల్ 130 బ్రాంచుల్లో కూడా ఈ నెల మొత్తం ఫ్రీ కన్సల్టేషన్ ఆఫర్ చేస్తున్నాం. సో ఈ ఐఓసి టెస్ట్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది ఫ్రీగా. స్పెషలిస్టులతో మీరు చెకప్ చేయించుకోవచ్చు, మీ సమస్యలు వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు, మీరు డబ్బులు కట్టకుండానే. సో ఎవరైనా కూడా ఇలాంటి భయాలతో, నోట్లో ఉండే జబ్బులతో ఇబ్బంది పడుతుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి ముందుగానే అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఈ టెస్ట్ ఉచితంగా ఇవ్వడం వల్ల, ఫ్రీ కన్సల్టేషన్ ఉండడం వల్ల ఎక్కువ అపాయింట్మెంట్స్ ఉన్నాయి. వెయిటింగ్ ఉండకూడదు అంటే ముందే అపాయింట్మెంట్ తీసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. డాక్టర్, ఎవ్రీ 6 monthsకి స్కేలింగ్ చేసుకోవాలని ఎందుకంటారు, వీటి వలన బెనిఫిట్స్ ఏంటి? మేము జనరల్గా ఏంటంటే అండి, 6 నెలలకు ఒకసారి స్కేలింగ్, అంటే పళ్ళు కడిగించుకోవడం, ఇది అందరూ చేయాల్సిందే. ఎందుకు అనంటే, మనం పళ్ళు తోముకున్నప్పుడు పంటి మూలల్లో చిగురు ఒక్క కింద కొంచెం లేయర్ల వరకు మన బ్రష్ వెళ్ళదు, మనం పైన క్లీన్ చేసుకుంటాం. సో చాలా వరకు లోపల పేరుకుపోయి ఉంటుంది, దానంతా తీయడానికి డెంటిస్టులు ఒక అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్తో దాన్ని కడిగేస్తారు. కాకపోతే భయం అలా వెళ్ళినప్పుడల్లా పళ్ళ మధ్యన గ్యాప్స్ వస్తాయని, సెన్సిటివిటీ వస్తాయని, పళ్ళు అరిగిపోతాయని, ఇలాంటి అపోహలు చాలామంది రూట్స్లోంచి నాటుకుపోయి ఉంది. అలా భయపడాల్సిన అవసరం లేదు. జనరల్గా ఇలా కడిగే విధానంలో మనకి ప్రెషర్ అండ్ వాటర్తోనే ఎక్కువ కడుగుతాం. అలాంటి అడ్వాన్స్డ్ వర్షన్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అండ్ మీకు ఈ స్కేలింగ్ అనే బేసిక్ ట్రీట్మెంట్ కూడా పార్థ డెంటల్లో స్పెషలిస్ట్లే చేస్తారు. సో ఇంకా మీకు డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉండదు. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే, ఈ 6 నెలలకు ఒకసారి కానీ కనీసం సంవత్సరానికి ఒకసారి కానీ ఓరల్ ప్రొఫిలాక్సిస్ అంటే స్కేలింగ్ చేయించుకోవడం వల్ల పంటి లోపల భాగం వరకు కూడా క్లీనింగ్ ఈజీగా అవుతుంది.
లోపల కొత్త ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం ఆపేయచ్చు. చిగుర్లు జబ్బులు రావడం, పళ్ళు లూజ్ అవ్వడం లాంటి భవిష్యత్తులో ఉంచే ప్రమాదకరమైన జబ్బుల్ని మనం ముందుగానే ప్రివెంట్ చేయొచ్చు, అంటే రాకుండా ఆపేయచ్చు. తద్వారా మనకి నోటి దుర్వాసన లాంటివి ఏమీ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు, ఉంటే పోగొట్టుకోవచ్చు. చిగుళ్ళు పళ్ళు హెల్దీగా ఉంటాయి. నోట్లో స్టార్టింగ్ దశల్లో ఏమైనా జబ్బులు ఉన్నా కూడా ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేసి మీకు జస్ట్ మందులు పట్టడం వల్లనో లేదా ఇంట్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీకు కౌన్సిలింగ్ చేయడం ద్వారా ఆ జబ్బులు పెరగకుండా ఉంటాయి. అదనంగా మీరు అదనపు ట్రీట్మెంట్స్ కానీ అదనంగా ఖర్చు పెట్టుకోవడం కానీ అవాయిడ్ చేయొచ్చు. చూసి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. మీరు బాగా ఆలోచిస్తే డాక్టర్ల కన్నా ఈ 6 నెలలకు ఒకసారి స్కేలింగ్ చేయించుకోవడం వల్ల పేషెంట్స్ ఎక్కువ బెనిఫిషియల్ సైడ్ ఉంటారు. అలాగే ఏజ్ పెరిగే కొద్దీ టీత్ మధ్య గ్యాప్ నార్మల్గా పెరుగుతుందా? ఈ గ్యాప్స్ని ఎలా క్లోజ్ చేస్తారంట? లేదండి, ఏజ్ పెరిగే కొద్దీ పళ్ళు లూజ్ అవ్వడం కానీ, ఫ్రంట్ టీత్ లోవర్ టీత్ పైన గ్యాప్స్ రావడం కానీ, పళ్ళు కిందికి జారిపోవడం కానీ ఇట్లాంటివన్నీ జరగవు. బట్ ఈ కేసెస్ ఎక్కువ శాతం చూస్తున్నాము, ట్రీట్ కూడా చేస్తున్నాము. దానికి కారణం ఏంటంటే చిగుర్లలో జబ్బులు వచ్చి మీరు సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకోకపోవడం వల్ల ఈ పళ్ళ మధ్యన గ్యాప్స్ రావడం, పళ్ళు తొందరగా లూజ్ అయిపోవడం లాంటివి చూస్తున్నారు. చాలామంది వర్షన్ ఏంటంటే పేషెంట్లలో కూడా మేడం వయసు పెరుగుతూ ఉంది, నాకు 40 దాటిని 50 దాటిని, షుగర్ వచ్చింది రీసెంట్గా, సో వయసుతో పాటు వచ్చే మార్పులు కదా అంటారు. మరి అలా అయితే కొంతమంది 70 ఏళ్ళు ఉన్నా కూడా పళ్ళ మధ్యన గ్యాప్స్ ఉండవు వాళ్ళకి. వాళ్ళు నవ్వితే చక్కగా నవ్వుతూ ఉంటారు వాళ్ళు. మరి వాళ్ళకి ఏజ్ లేదా అండి? చెప్పుకుంటే ఉంది కదా. బట్ జబ్బులు ఉండడం వల్ల ఇలా జరుగుతుంది. దీన్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. ఈ జబ్బులకి ట్రీట్మెంట్కి భయపడే శాతం ఎక్కువ. అమ్మో నోట్లో ట్రీట్మెంటు ఏం చేస్తారో అని చెప్పి. లేదండి, ఇప్పుడు అడ్వాన్స్డ్ వర్షన్ లేజర్స్ అందుబాటులో ఉన్నాయి. చాలా సులువుగా చిగుర్లలో ఏదైతే జబ్బు వచ్చి మన పళ్ళు వీక్ అవుతున్నాయో ఆ జబ్బును నయం చేసుకోవచ్చు. ఈ లేజర్ బెనిఫిట్ ఏంటంటే మీకు రక్తస్రావం కాదు, కుట్లు కోతలు ఉండవు, మీకు ఎటువంటి హాని పళ్ళకు కానీ బోనుకు కానీ మీ దినచర్యకి కానీ జరగకుండానే మీరు ట్రీట్మెంట్ పూర్తయిపోతుంది. అంత సులువుగా ట్రీట్మెంట్ చేసుకునే విధానాలు ఉన్నాయి. అలా చేసుకోవడం ద్వారా పళ్ళ గ్యాప్స్ అనేవి మళ్ళీ పెరగకుండా పళ్ళు స్ట్రెంగ్తన్ అవుతాయి. తర్వాత గ్యాప్స్ క్లోజ్ చేసుకోవడానికి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు, అలైనర్స్ పెట్టుకోవచ్చు, క్లిప్పులు పెట్టుకోవచ్చు, లేదంటే అరగంట చేసే ఈ కాంపోజిట్ వినీర్స్ అంటారు, కాంపోజిట్ మెటీరియల్ని ఫిల్అప్ చేయడం ద్వారా కూడా గ్యాప్స్ క్లోజ్ అయిపోతాయి. సో ఏ ఏజ్లో వాళ్ళైనా చిన్నప్పటిలాగా అందంగా నవ్వే అవకాశం ఉంది. మనం కేవలం జబ్బుల్ని పెంచుకోవడం వల్ల పళ్ళ మధ్యన గ్యాప్స్ వచ్చి నవ్వలేక చెయ్యి అడ్డం పెట్టుకుంటాం తప్ప ఆ గ్యాప్స్తో లైఫ్ అంతా ఉండాల్సిన అవసరం డెఫినెట్గా లేదు. అలాగే మేడం, ఎత్తు వంకర పళ్ళకు చేసే క్లిప్స్ ట్రీట్మెంట్ వలన పిల్లల ఎడ్యుకేషన్కి ఏమైనా ఇబ్బంది అవుతుందా? 100% రిజల్ట్ ఉంటుందా వీటి వలన? ఎస్, చాలామంది పిల్లల్లో ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళు చిన్నప్పటి నుంచి డెవలప్ అవుతాయి. పేరెంట్స్ అందరికీ ఏంటంటే ఫస్ట్ ఏ ఏజ్లో ట్రీట్మెంట్ చేయాలి ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళకి. ఎస్, ఏజ్ 12-13 ఇయర్స్ 12 to 14 ఇయర్స్ మధ్యన ట్రీట్మెంట్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అమ్మో ఇది చదువుకునే ఏజ్ కదా, మరి ఇప్పుడు క్లిప్పులు పెడితే వాళ్ళు ఎలా స్కూల్కి వెళ్తారు, చదువుల మీద ఎలా ఫోకస్ పెడతారని. ఇది అసలు పెయిన్లెస్ ట్రీట్మెంట్ అండి, అంటే మెకానికల్ థెరపీ మ్యాక్సిమం చెప్పాలంటే. వాళ్ళు ఫస్ట్ ఒక 2-3 రోజులు కొద్దిగా ఆడ్గా ఫీల్ అవుతారు తప్ప వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. దాన్ని ఒకవేళ ఏదన్నా ఎప్పుడైనా ఎక్సెప్షనల్ కేసెస్లో పెయిన్ వచ్చినా చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. దీనివల్ల ఎటువంటి డ్యామేజ్ కానీ, పిల్లల ఫోకస్ తగ్గడం కానీ, చదువులకి లేదా స్కూల్కి మానేయవలసిన పరిస్థితులు కానీ ఉండవు. అందుకని పిల్లలకి చిన్న ఏజ్లోనే ఎత్తుపళ్ళు వంకర పళ్ళు ఉంటే మనం క్లిప్పులు పెట్టించామంటే చాలా చక్కగా రిజల్ట్ అనేది తొందరగా వచ్చేస్తుంది. ఇంటికి దశలో ఎముకలు చాలా మెత్తగా ఉంటాయి, గ్రోత్ స్పర్ట్స్ కాబట్టి రిజల్ట్ ఫాస్ట్గా వస్తుంది. వాళ్ళు ఒక ప్రొఫెషనల్ కోర్సుకు కానీ లేకపోతే వాళ్ళు రియల్ లైఫ్ని ఫేస్ చేసేటప్పటికి వాళ్ళకు ఉండే లోపం కరెక్ట్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు చక్కగా ఆ ఎత్తుపళ్ళని కరెక్ట్ చేసుకుంటారు. రెండోది ఏంటి, అరే ట్రీట్మెంట్ చేసుకుంటాము తర్వాత ఏమవుతుంది, అసలు రిజల్ట్ వస్తుందా రాదా, వస్తే ఎలా వస్తుంది అని భయం ఉంటుంది. దీనికి ఆన్సర్ భారత డెంటల్ 130 బ్రాంచ్ల్లో కూడా ఉందండి. దీన్ని డిజిటల్ స్కానింగ్ అంటాం, సిమ్యులేషన్. మీరు ట్రీట్మెంట్ ముందే ఒకవేళ సరదాగా కూడా ఎవరికైనా పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ ఎత్తుపళ్ళు వంకర పళ్ళు లాంటివి ఉంటే మీరు ఏ బ్రాంచ్ కన్నా వచ్చి ఈ ఉచితంగా చేసే 15,000 రూపాయల వర్త్ ఉండే ఈ డిజిటల్ స్కానింగ్ని సిమ్యులేషన్ అంటారు. ముందుగా చేయించుకుంటే ట్రీట్మెంట్ తర్వాత మీ పళ్ళు ఎలా సెటిల్ అవుతాయి, ఎంత చక్కటి రిజల్ట్ వస్తుందని 70 to 75% దగ్గరగా మీకు ముందుగానే చూపిస్తారు. ఇన్ కేస్ మీ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతే మీరు ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అవ్వచ్చు. ఇది కూడా చక్కటి ఆఫర్. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరు, చెన్నైలో
పార్థడెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి. మీరు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికైనా కూడా ఇలాంటి లోపాలు, నవ్వితే పళ్ళు వరుసలో ఉండే లోపాలని ముందుగానే ట్రీట్మెంట్ తర్వాత ఎలా ఉంది అని సరదాగా చూసుకోవాలంటే కూడా రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు కన్సల్టేషన్ ఫ్రీయే, 15,000 రూపాయలు వర్త్ ఉండే ఈ డిజిటల్ స్కానింగ్ ఫ్రీయే. సో ఏ బ్రాంచ్ కన్నా వచ్చి చూసుకోవచ్చు. డాక్టర్ కాలర్ లైన్లో ఉన్నారు. రవిప్రకాష్ గారు సూర్యాపేట నుంచి. నమస్కారం అండి సార్. నమస్తే సార్, చెప్పండి. నా పళ్ళు కొన్ని నాకు 55 సంవత్సరాలు ఉంటాయండి. కొన్ని పళ్ళు అరిగిపోయినాయి, కొన్ని సందులు వచ్చినాయండి. కొంచెం అప్పుడప్పుడు ప్రాబ్లమ్స్ అవుతున్నాయండి. కొంత వయసు వచ్చేసరికి కొంత వేర్ అండ్ టైర్ సహజంగా ఉంటుందండి ఎవరికైనా కూడా. అంటే కొంతవరకు ఆ పళ్ళు అరగడం, కొంతవరకు గ్యాప్స్ రావడం. ఇందులో 2 విధాలుగా అడ్రస్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే బాగా అరిగిపోయిన పళ్ళకి అన్నిటికీ ట్రీట్మెంట్ కాకుండా ఎక్కడైతే మీకు ఇబ్బంది అవుతుందో ఆ పళ్ళకి మటుకే ట్రీట్మెంట్ చేసుకొని మిగతా ప్లేసుల్లో మెయింటైన్ చేసుకోవడం. వెనకాతల పళ్ళల్లో ఫుడ్ బాగా ఇరుకుతుంది, మీరు నాన్ వెజిటేరియన్, ఫైబర్ లాంటివి ఎక్కువ తినలేకపోతున్నారు. అలాంటప్పుడు మీరు వాటర్ ఫ్లాసర్ వాడడం కానీ, ఫ్లాసింగ్ చేయడం కానీ ఇలా చేస్తూ మెయింటైన్ చేసుకోవడం. లేదంటే ఏ పర్టికులర్ టూత్ మధ్యన ఎక్కువ ఫుడ్ ఇరుకుతుందో దాన్ని మటుకు క్యాపింగ్ చేసుకోవడం. ఇలా చేసుకోవడం వల్ల పర్మనెంట్గా మీ పళ్ళు ఏవైతే అరిగిపోయినాయో, గ్యాప్స్ వచ్చినాయో పర్మనెంట్ సొల్యూషన్ అనేది వచ్చేస్తుంది. జనరల్గా పార్థడెంటల్లో ఇలా గ్యాప్స్ ఉండే పేషెంట్లు ఏజ్ని బట్టి ట్రీట్ చేస్తాం. అంటే వాళ్ళ కండిషన్ బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళకి ఎంత గ్యాప్స్ ఉన్నాయి, వాళ్ళకి ఎంతవరకు ట్రీట్మెంట్ అవసరం అనేది చూసుకొని ఎక్కడ అవసరమో అక్కడ ట్రీట్మెంట్ చేసి మిగతా ప్లేసుల్లో ఎలా మెయింటైన్ చేసుకోవాలో కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అందుకని పెద్దవాళ్ళు కంఫర్టబుల్గా రాగలుగుతున్నారు, ట్రీట్మెంట్ చేసుకోగలుగుతున్నారు. సార్ మీరు కూడా ఐ రిక్వెస్ట్ స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి రండి. డాక్టర్ గారు ఒకసారి పరీక్ష చేసి మీకు అసలు ట్రీట్మెంట్ అవసరం ఉందో లేదో చూస్తారు. అవసరం ఉంటేనే చేస్తారు. లేదు అంటే ఉన్న ప్రాబ్లమ్ని ఫర్దర్గా ఇంకా పాడవ్వకుండా ఎలా మెయింటైన్ చేసుకోవాలో మీకు కౌన్సిలింగ్. రైట్ డాక్టర్, ఈ అలైనర్స్, ఇన్విజిబుల్ బ్రేసెస్ వలన బెనిఫిట్స్ ఏంటంటారు? 100% రిజల్ట్స్ ఉంటుందంటారు? ఉంటుందండి. అసలు అలైనర్స్ అన్నా, ఇన్విజిబుల్ బ్రేసెస్ అన్నా ఏంటంటే మనం ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సంతపళ్ళకి క్లిప్పుల చికిత్స చేయించుకుంటాం. క్లిప్పులు అతికిస్తారు, పళ్ళ మీద కనపడతాయి, మెటల్ ఉంటాయి, సిరామిక్ ఉంటాయి. కానీ చాలామంది ఇలా అతికించుకునే క్లిప్పుల్ని ఇష్టపడట్లేదు ఇవాళ రేపు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, లైక్ 30sలో 40sలో బోన్ సపోర్ట్ చేస్తే, లేకపోతే mid-20sలో జాబ్ చేస్తుంటారు, ఆన్ స్క్రీన్లో ఉంటారు. వీళ్ళకి ఇలా క్లిప్పులు కనిపించడాన్ని ఇష్టపడరు. బట్ ఎత్తుపళ్ళతో ఉండలేరు, ఎత్తుపళ్ళతో మాట్లాడలేరు. సందుపళ్ళతో మాట్లాడడం ఇంకా కష్టం. వాళ్ళ అపీరెన్స్ పాడవుతుంది, స్మైల్ బాగుంటుంది, ఉన్న వయసు కన్నా పెద్దగా కనపడుతుంటారు. సో వాళ్ళ సైకలాజికల్ స్టేట్ని, కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి ఇవి. సో మనకి ఇప్పుడు క్లిప్పులు పెట్టుకోకుండానే క్లిప్పుల్లో ఉండే అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ట్రీట్మెంట్ అలైనర్స్ అనేవి. ఈ సన్నటి డిజిటల్ ట్రేని ఒక సెట్స్ ఆఫ్ ట్రేస్ మీకు ఇస్తారు. అవి మీరు వేసుకోవడం ద్వారా డాక్టర్స్ ఇచ్చిన సూచనల ప్రకారం ఆ సెట్స్ని మార్చుకోవడం ద్వారా మీకుండే ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు అనేవి చక్కగా అలైన్ అయిపోతాయి. ఇదే వల్ల బెనిఫిట్ ఏంటంటే ఇది తీసేసి మీరు బోన్ చేయొచ్చు, కడుక్కోవచ్చు ఎప్పటికప్పుడు. బయటకు వెళ్తే మీ పక్క పర్సన్కి కూడా తెలియదు, పక్క పర్సన్కి కాదు మీ ఇంట్లో ఉండే మీ పార్ట్నర్స్కి, మీ ఫ్రెండ్స్కి కూడా మీరు గుర్తుపట్టకుండానే మీ ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు అనేవి కరెక్ట్ అయిపోతాయి. సో ఇందులో US బేస్డ్ ఇన్విజిలైన్ ఉంటుంది. మాకు సొంతంగా పార్థ అలైనర్స్ అనేవి సొంతంగా డెలివర్ చేస్తున్నాము. సో ఏ ట్రీట్మెంట్ చేసినా కూడా డెఫినెట్గా రిజల్ట్ ఓరియంటెడ్, 100% రిజల్ట్ వచ్చేటట్టు చేయడం. ఎందుకంటే ఓన్ పార్థ అలైనర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి, అవి మా సొంత బ్రాండ్ కాబట్టి మేము ఈజీగా ట్రీట్మెంట్ని ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా 100% డెలివర్ చేయగలుగుతున్నాం. సో భయపడాల్సింది ఏం లేదు. అగైన్ ఐఎమ్ సేయింగ్, ఇలాంటి ప్రాబ్లం ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు ఉంటే ఫ్రీ డిజిటల్ స్కానింగ్ ఉందండి, అన్ని బ్రాంచెస్లో అవైలబుల్గా ఉంది. దీని వర్త్ మామూలుగా చేయించుకుంటే మనం డబ్బులు కట్టి 15,000 రూపాయలు, అట్లాంటిది ఫ్రీగా ఇస్తున్నారు. బట్ ఎవరికైనా కావాలి అంటే ఫోన్ చేసి ఎక్కడికైనా వెళ్ళి మీరు ఫస్ట్ ఈ స్కానింగ్ చేయించుకోండి. రిజల్ట్ మీకు చాలా బాగుంది, మీకు కన్విన్స్ అయితే మీరు బ్రేసెస్ అన్న పెట్టించుకోవచ్చు, ఇన్విజిలైన్ పెట్టించుకోవచ్చు, క్లియర్ అలైనర్స్ అన్న పెట్టించుకోవచ్చు. రైట్ డాక్టర్, ఖమ్మం నుంచి నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. పూర్ణయ్య గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో మేడం. సార్ చెప్పండి సార్. నమస్తే సార్, చెప్పండి. మా మిస్సెస్ కి పళ్ళు మొత్తం ఊడిపోయింది మేడం. ఓకే సార్. ఎంత వయసు సార్ మేడంకి? నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి ప్రాబ్లం. మా మిస్సెస్ కి పళ్ళు అన్ని ఊడిపోయినాయి మేడం. మొత్తం చెట్టు పెట్టేయాలంటే ఎత్తుంది మేడం మీ ప్రాంతికి రావడానికి. సరే సార్. 60 సంవత్సరాలు వయసు మేడం. 60 సంవత్సరాలు. షుగర్, బీపీ లాంటివి ఏమైనా ఉన్నాయండి? ఏమీ లేవు మేడం. షుగర్ లేదు, బీపీ లేదు మేడం. రైట్. ఇప్పుడు ఇలా మొత్తం అస్సలు పళ్ళు లేని వాళ్ళకి పళ్ళు పెట్టించాలి. ఇందులో 2 విధానాలు ఉంటాయి సార్. ఒకటి తీసి పెట్టుకునేది ఉంటుంది, రెండో విధానం పూర్తి ఫిక్స్డ్ కట్టేది ఉంటుంది. అంటే ఇప్పుడు మన పళ్ళు ఊడిపోక ముందు ఫిక్స్డ్ ఎలా ఉన్నాయో అలా కట్టుకోవచ్చు. మూడో విధానం
సగం పార్షియల్ అంటే తీసి పెట్టుకునేవి ఉంటాయి, అలాగే ఫిక్స్ అయ్యి ఉంటాయి. ఇందులో ఏదైనా కూడా కట్టించుకోవచ్చు. ఇలా అస్సలు పళ్ళు లేని వాళ్ళకి తీసి పెట్టుకునే పళ్ళ సెట్లు కన్నా మనం ఫిక్స్డ్ పెట్టించడం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. జనరల్గా పళ్ళు లేకపోతే ఏంటి, మనం తినలేము, మాట్లాడలేము. మన వృద్ధాప్యం కూడా చాలా తొందరగా వచ్చేస్తుంది. అని మొహం తొందరగా జారిపోవడం, మాట్లాడుతుంటే ఆ పళ్ళ సెట్లు నోట్లోకి వచ్చేయడం, అన్నం తినలేకపోవడం వల్ల ప్రతి సీజనల్ వేరియేషన్స్కి తొందరగా మనం సిక్ అయిపోవడము, నడవలేకపోవడం, మాట్లాడలేకపోవడం, ప్రతిదానికి ఆయాసం, దగ్గు, జలుబు లాంటివి తొందరగా రావడం, ఇట్లాంటి హెల్త్ కండిషన్స్ అన్నీ కూడా పళ్ళు లేకపోవడం వల్ల ఎఫెక్ట్ అవుతాయి. అంటే పళ్ళు లేకపోవడం వల్ల అవి ఎఫెక్ట్ అవ్వడం కాదు, అవి లేకపోవడం వల్ల మనం ఫుడ్ తినము. ఆ ఫుడ్ తినకపోవడం వల్ల ఇవన్నీ చేంజెస్ వల్ల నలుగురితో కలవడం డిస్టర్బ్ అవుతాం. సో ఫిజికల్ హెల్త్తో పాటు ఎమోషనల్ హెల్త్ కూడా పళ్ళు లేని వాళ్ళు ఎఫెక్ట్ అవుతుంటారు. సార్ మేడం గారికి డెఫినెట్గా పళ్ళు కట్టచ్చు సార్. అది ఫిక్స్డ్ పళ్ళు కావాలంటే ఫిక్స్డ్ పళ్ళు కట్టచ్చు, పళ్ళ సెట్లు పెట్టుకోవాలంటే పళ్ళ సెట్లు పెట్టుకోవచ్చు, పళ్ళ సెట్లనే ఫిక్స్ చేయాలన్నా ఫిక్స్ చేయొచ్చు. ఇలా 3 విధానాల ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. ఎవరికైనా అస్సలు నోట్లో పళ్ళు లేని ఎవరికైనా కూడా ఇది చెల్లుతుంది. సో కాకపోతే ఏంటంటే ఒకసారి మేడం గారిని పరీక్ష చేసి అక్కడ ఎముక ఎంత ఉందో చూడాల్సి ఉంటుంది. దాన్ని బట్టి ట్రీట్మెంట్ కాస్ట్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. సో మేము ఆదివారాలు కూడా పనిచేస్తాం సార్, 7 రోజులు వర్కింగే ఉంటాం. మీరు శ్రమ అనుకోకుండా ఒక్కసారి మీరు తీసుకుని రాగలిగితే కనుక పరీక్ష చేసి డిఫరెంట్ ఆప్షన్స్ మీకు చెప్తారు ఆవిడ కండిషన్ బట్టి. కొన్ని పళ్ళు ఏమైనా మిగిలి ఉంటే వాటిని కూడా వాడుకోవచ్చు మనం కొన్ని సందర్భాల్లో, అలా ఏమైనా ఉపయోగపడతాయో కూడా చూడొచ్చు. దానివల్ల మీకు కొంచెం ఖర్చు తగ్గుతుంది. సో అలా మనకి ట్రీట్మెంట్ రాసుకొని తర్వాత ప్లాన్ చేసుకోవాలి, అప్పుడు మీకు ఫైనల్లీ ప్రైజ్ అనేది వస్తుంది. అందుకని మీరు శ్రమ అనుకోకుండా ఒక్కసారి బ్రాంచ్కి రండి, వస్తే ఒకసారి పరీక్ష చేసి చెప్తా. మీరు వచ్చినందుకు మీకు అదనంగా ఖర్చు అయ్యేది ఏమి ఉండదు. ప్రస్తుతానికి ఫ్రీ కన్సల్టేషనే ఉంది. ఆ తర్వాత మీ నోరు ఎలా ఉంది అది కూడా ఇంటర్ ఐఓసి టెస్ట్ అంటారు, అది కూడా ఉచితంగానే చేస్తున్నారు, అది కూడా మీరు చేయించుకోవచ్చు. రైట్ డాక్టర్, చిగుళ్ళ నుంచి బ్లీడింగ్ ఎందుకు వస్తుంది అంటారు? ఈ బ్లీడింగ్ గమ్స్ ఉంటే పళ్ళు ఎర్లీగా లూజ్ అవుతాయా? అవునండి, డెఫినెట్గా లూజ్ అవుతాయి. ఇవాళ రేపు చాలామందికి బ్రష్ చేస్తే బ్లడ్ రావడము, నోరు విపరీతంగా స్మెల్ రావడము, తొందరగా అసలు మన వయసు కాని వయసులోనే పళ్ళు లూజ్ అయిపోయి పడిపోవడం. ఇప్పుడు మనం కాలర్ మాట్లాడడం, ఆ మేడం గారికి కూడా 60 ఏళ్ళు వచ్చాయని పళ్ళు లూజ్ కాలేదు. చిగుర్లలో జబ్బులు ఉండి దాని టైంకి ట్రీట్మెంట్ చేసుకోకపోవడం వల్ల పళ్ళు లూజ్ అయిపోయినాయి. అవేనండి, దాన్ని పెరియోడాంటిటిస్ అని జబ్బు అంటారు. కానీ ఈ జబ్బును నయం చేసుకోవడం చాలా సులువు అండి. ఇందాక నేను చెప్పాను కదా, లేజర్ వాడి ఈ జబ్బు నయం చేసుకోవచ్చు, చాలా సులువు. 1 లేదా 2 రోజుల ట్రీట్మెంట్. లేదా జబ్బు బాగా ముదిరిపోయినా కూడా మనం ఫ్లాప్ ట్రీట్మెంట్ అని చేస్తాం, అది కూడా అంతే, 1 లేదా 2 రోజుల ట్రీట్మెంటే. ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది అండ్ స్పెషలిస్టులు చేయడం వల్ల సక్సెస్ రేట్ చాలా బాగుంది. జస్ట్ మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఈ జబ్బుని చాలామంది నోట్లో పెంచుకొని ఇన్ఫెక్షన్ పెంచుకొని పళ్ళన్నీ ఊడిపోయే వరకు వెయిట్ చేసి పళ్ళు ఎలా కట్టుకోవాలో ఆలోచిస్తున్నారు. కొంతమందికి ఏంటంటే ఈ జబ్బు నోరు వరకే ఉండదండి, అది లోపలికి వెళ్తుంది. మీకు అందరికీ ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నాయి కదా, చిగుళ్ళలో జబ్బులు ఉంటే మనకి ఎంత ప్రమాదకరం అనేది ఒక్కసారి ఫోన్ ఓపెన్ చేసి చదవండి, మీకు ఈజీగా చదువుకుంటే మీకు అర్థమవుతుంది. కానీ నయం చేసుకోవడానికి ఈజీ ట్రీట్మెంట్ ప్రొసీజర్లు ఉండి కూడా డాక్టర్ దగ్గరికి రాక మన జబ్బును మనం పెంచుకుంటున్నాం. చిగుర్ల జబ్బుల్ని పెంచుకోకూడదు. అవి పెంచుకోవడం వల్ల మనకు గుండె జబ్బులు వస్తాయి, లంగ్స్, లివర్, కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి, బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. కడుపుతో ఉండే ఆడవాళ్ళు అయితే ప్రీమెచ్యూర్ డెలివరీలు అయిపోతాయి, లోపల బ్లడ్ కలుషితం అవుతుంది, బాడీ ఎప్పుడు ఇన్ఫ్లమేషన్లో ఉంటుంది. అసలు వాపు అనేది, ఎందుకంటే మన నోట్లో ఉండే జబ్బుతో ఈ బాడీ ఎప్పుడు ఫైట్ చేస్తూనే ఉంటుంది కదా, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూసారా. కానీ ట్రీట్మెంట్ ఎంత నేను చెప్పాను, జస్ట్ 1 or 2 సిట్టింగ్స్ అంతే. ఇంత సులువుగా పోయేదాన్ని నెలలు ఆ జబ్బును మనం నోట్లో పెట్టుకుంటాం. ప్లీజ్ అలా చేయొద్దంటే అది మనకే ప్రమాదకరం. ట్రీట్మెంట్స్ బాగున్నాయి, ఈజీగా ఉన్నాయి. అలాగే పళ్ళకి రూట్ కెనాల్ ఎప్పుడు అవసరం అవుతుందంటారు? మన పళ్ళు పుచ్చిపోయినప్పుడు చాలామంది వదిలేస్తున్నారండి. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, నోట్లో పళ్ళన్నీ పుచ్చిపోయి ఉంటున్నాయి, విరిగిపోయిన పళ్ళు ఉంటున్నాయి, నల్లగా అయిపోయి ఉంటున్నాయి. ఈ వెనకాతల పళ్ళే కాదు, చాలామంది నవ్వితే ఈ ఫ్రంట్ టీత్ కూడా నల్లగా అయిపోయి బ్లాక్ టీత్ అయిపోతున్నాయి. చాలామందికి తెలియకట్లేదు ఇప్పుడు కూడా. ఆ పళ్ళన్నీ కూడా నార్మల్ చేసేసుకోవచ్చు అండి. ఆ పళ్ళు తీయకుండా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు, దాన్నే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటారు. ఒక పన్నుని లోపటి నుంచి క్లీన్ చేసి ఆ జబ్బుని తీసేసి పైన తొడుగు పెడతారు. నేను ఎంత సులువుగా మీకు చెప్తున్నానో ట్రీట్మెంట్ చేయడం కూడా అంతే సులువు.
భయపడకండి. ఒకప్పుడులా ఇప్పుడు లేదు. ఒకప్పుడు 5 సార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, 6 సార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అలా ఉండేది. కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కూడా చక్కగా మిషన్స్తో చేస్తారు. రూట్ కెనాల్కి ఎండోడాంటిస్టులు అనే స్పెషలిస్టులు ఉంటారు. మేము చేస్తున్నాం కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. 2 లేదా 3 సిట్టింగ్స్ మ్యాక్సిమంలో మీ రూట్ కెనాల్ పూర్తయిపోయి మీ పన్ను మళ్ళీ గట్టిగా అవుతుంది. మీరు వదిలిపెట్టడం ద్వారా పక్క పళ్ళన్నీ కూడా ఇన్ఫెక్ట్ అవుతాయి, దాంతో పై పళ్ళు ఇన్ఫెక్ట్ అవుతాయి. మళ్ళీ సేమ్ అదే, మీరు ఏమి తినలేరు, మాట్లాడలేరు, నోట్లోంచి దుర్వాసన, ఆ ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళడం, మళ్ళీ సేమ్ కాన్సిక్వెన్సెస్. ఈ జబ్బులన్నీ నార్మల్, మళ్ళీ బాడీలో ఇన్ఫ్లమేషన్, మళ్ళీ బాడీ అంతా ఫైట్ చేయడం. దీనికన్నా చిన్న చికిత్స చేయించుకొని మన పళ్ళని నార్మల్గా గట్టిగా చేసుకోవచ్చు. అగైన్ ఐఎమ్ సేయింగ్, మంచి ఫెసిలిటీస్ పార్థ డెంటల్ కల్పిస్తుంది. ఇప్పుడు అన్నిటికీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మీరు ఏ సమస్యతో వచ్చినా కూడా ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్పెషలిస్టులు మాత్రమే మీకు ట్రీట్మెంట్ చేస్తారు. ట్రీట్మెంట్ సక్సెస్ రేటు మామూలుగా జనరల్గా మెడికల్ ఫీల్డ్లో 60 to 65% ఉంటే పార్థ డెంటల్లో 90 to 95% సక్సెస్ రేట్తో మేము ట్రీట్మెంట్స్ చేస్తున్నాము. ఎందుకు అంటే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, స్పెషలిస్టులు చేస్తున్నారు, ప్రతిదీ కూడా ఈజీగా చేయగలుగుతున్నాము, అందువల్ల సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది. సో ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, పెద్దవాళ్ళు, గుండె జబ్బుల్లో ఉండేవాళ్ళు, మీకు పళ్ళు కావాలన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి వచ్చి ఒకసారి చూపెట్టుకొని ఈ సమస్యల గురించి డాక్టర్ గారితో మీరు చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ వైజాగ్ నుంచి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే సార్. హలో హలో, గుడ్ ఈవినింగ్ మేడం. వెరీ గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. హలో సార్ Good చెప్పండి. evening, madam. గుడ్ ఈవినింగ్ సార్. మేడం గారు, నాకు పై దంతాలు అంటే రైట్ సైడ్ పై దంతాలు కిందవి పైవి రెండు 4 దంతాలు ఊడిపోయాయి మేడం. ఓకే, దానికి అంటే కొంచెం పళ్ళు పుచ్చిపోయి ఉన్నాయి, తీయించాను మేడం. నేను అంటే బాధ భరించుకోలేక తీయించాను. ఓకే. ఇప్పుడు ఆ పై దంతాలు అంటే రైట్ సైడ్ మేడం, లెఫ్ట్ సైడ్ బాగానే ఉన్నాయి, రైట్ సైడ్ అనమాట. పైవి 2 కింద 2 లేవు మేడం. కట్టించాలి మేడం. అంటే పెయిన్ గట్ట వస్తుందా, ఏం భయపడుతుంది సార్ పళ్ళు ఇప్పుడు మనకు పళ్ళు కట్టించడానికి సార్ 2 విధానాలు ఉంటాయి సార్. మీకు బ్రిడ్జ్ అన్న పెట్టచ్చు, అంటే మీ పళ్ళ సాయంతో పెట్టచ్చు. రెండోది బ్రిడ్జ్లు అవి లేకుండా ఇంప్లాంట్ అనేది అందుబాటులో ఉంది సార్. అదేంటంటే పంటి వేరుకు బదులుగా ఆర్టిఫిషియల్ వేరు. దాన్ని మనం పెట్టడానికి కేవలం మనకి 3 నుంచి 5 నిమిషాలు మాత్రమే పెడతారు సార్. దాన్ని కూడా అనస్థీషియాలో అండర్లో పెడతారు. అనస్థీషియా అంటే మీకు అక్కడ చిన్నగా ఆ పర్టికులర్ ఏరియా మటుకు మొద్దు బారుతుంది అంతే, అక్కడ మనం పెట్టేస్తాం. ఆ తర్వాత అచ్చులు తీసుకొని పళ్ళు పెడతాం. పళ్ళు పెట్టడం అనేది కొన్ని సందర్భాల్లో వెంటనే పెట్టడం అవుతుంది, కొన్ని సందర్భాల్లో 4 నెలల తర్వాత పెట్టడం అవుతుంది సార్. ఇందులో పెయిన్ చాలా తక్కువ పార్ట్ ప్లే చేస్తుంది, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది, ఇబ్బంది అస్సలు పడాల్సిందేం లేదు. దంతాలు పెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనం అన్ని నమిలి కొరికి తినగలుగుతాము, వెంటనే మనం ఆరోగ్యంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. పెయిన్ గురించి భయపడే, పన్ను తీయించుకున్నప్పుడు ఇంజెక్షన్ వేయించుకున్నారు కదా మొద్దు బారడానికి, ఇప్పుడు మీరు పళ్ళు పెట్టించుకోవడానికి కూడా అలా ఒక చిన్న ఇంజెక్షన్ షార్ట్ వేయించుకోవాలంతే. అదే మీరు చూసే పెయిన్. ఆ తర్వాత పెయిన్ ఉండదు. మీరు ఆర్టిఫిషియల్ పళ్ళు ఇంప్లాంట్లతో పెట్టుకున్న, బ్రిడ్జ్ విధానంతో పెట్టుకున్న ఎవరైనా కానీ లైఫ్ అంతా మందులు వాడాల్సిన అవసరం లేదు. ఈ పళ్ళు పర్మనెంట్గా ఫిక్స్డ్గా ఉంటాయి. పళ్ళు పెట్టిన గంట తర్వాత నుంచి మీరు అన్ని నమిలి కొరికి తినే అవకాశం 100% ఉంది. ఈ ఆర్టిఫిషియల్ పళ్ళు కూడా మన న్యాచురల్ పళ్ళు ఎలా పనిచేస్తాయో అలానే పనిచేస్తాయి. సో భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా ఏదైనా భయంగా ఉంటే వైజాగ్లో పార్థ డెంటల్ బ్రాంచెస్ మీకు పూర్తిగా అందుబాటులో ఉన్నాయి సార్. మీకు ఇంటి దగ్గరగా ఒక బ్రాంచ్కి వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడి చూడండి, పరీక్ష చేసి చెప్తారు మీకు, దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. చాలామంది అనుకుంటారు ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ బాగా మనం ఎఫర్ట్ చేయలేము అనే భయాలు ఉంటాయి. భయపడాల్సిన అవసరం లేదు. పార్థ డెంటల్లో కానీ హెయిర్ ట్రీట్మెంట్స్, స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్లో కానీ ఈఎంఐ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో మీరు ముందు ట్రీట్మెంట్ చేయించుకొని మీ ఫీజు మొత్తాన్ని చక్కగా ఇన్స్టాల్మెంట్స్లో మెల్లగా పే చేసుకునే అవకాశం ఉంది. దీనికి అదనంగా మీరు ఎలాంటి వడ్డీ పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే డెంటల్తో పాటు హెయిర్ ట్రీట్మెంట్స్ కూడా ప్రత్యేకమైన డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, దానికి సెపరేట్ స్పెషలిస్టులు ఉంటారు. దానికి ప్రోటోకాల్ ప్రకారమే ట్రీట్మెంట్స్ చేయడం జరుగుతుంది. సో ఎటువంటి ఏ సమస్య ఉన్నా దానిలో కూడా ఫ్రీ కన్సల్టేషన్ ఉంది. ఎవరైనా కూడా ఏ సమస్యతో ఉన్నా ఇంట్లో కూర్చుని మనం ఏం చేయాలని యూట్యూబ్ చూసో గూగుల్ చూసో హాఫ్ నాలెడ్జ్తో మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం కన్నా డాక్టర్ గారితో మాట్లాడితే మన క్లారిటీ ఎక్కువ ఉంటుంది. రైట్ డాక్టర్, పంటి సమస్యలకు సంబంధించి చాలా వివరాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ హెలో డాక్టర్.